వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో బేస్ 1.5లోని మిగిలిన సమస్యలను పరిష్కరిద్దాం. 6వ సమస్య, log of x plus y by 3 is equal 1/2 log x plus log y అయినా x by y plus y by x విలువను కనుగొనండి. ఏమి ఇవ్వబడింది? అయినా అంటే దీన్ని ఉపయోగించి దీని విలువని కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వబడిందో ఒకసారి చూద్దాం. సాధన అంటే ఇవ్వబడింది ఒకసారి రాసుకుందాం. ఎప్పుడైనా ప్రాబ్లాన్ని సాధించడానికి ముందు ఫస్ట్ వాట్ ఈస్ గివెన్, ఏమి ఇవ్వబడింది రాసుకోవాలి, ఏమి కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి. ఈ 3 ప్రశ్నలు విద్యార్థి మనసులో ఉన్నట్లయితే, వాటికి సమాధానం ఉన్నట్లయితే ప్రాబ్లం చేయడం సులువుగా వీలవుతుంది. ఏమి ఇవ్వబడింది? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 is equal 1/2 log x plus log y అని ఇవ్వబడింది. దీని నుంచి మనము x by y plus y by x విలువను కనుక్కోవాలి. అంటే మనం కనుక్కోవాల్సిన దాంట్లో లాగారిథం ఉన్నదా లేదు అంటే ఏం చేయాలని మనసులో ఏమంటే అర్థమైపోవాలి. దీన్ని ఇక్కడ 2 పదాలు ఉంది, దీన్ని ఒక పదంగా మార్చుకోవాలి. ఇక్కడ మొత్తం ఇది కూడా ఒకటే పదము అంటే ఒక పదంగా మార్చుకొని ఇరువైపుల లాగారిథంను ఆ విధంగా చూడాలి. అందుకే ఇక్కడ ఎడమ వైపు నేనేమి చేయట్లేదు. ఎక్స్ ప్లస్ వై బై 3 మనకు ఓన్లీ ఎక్స్లు వైల ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ విలువ మాత్రమే కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్నది 1/2 అనేది ఏం చేస్తుంది? లాగారిథం ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. కాబట్టి దానికన్నా ముందు ఏం చేద్దామంటే లబ్ధ న్యాయము, సమర్థమైన లబ్ధ న్యాయం రెండు ఏమైతుంది? లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉన్నప్పుడు ఏమని రాసుకోవచ్చు అని చెప్పాము? ఎక్స్ వై అవుతుంది. ఇది లబ్ధ న్యాయము. నెక్స్ట్ ఎడమ వైపు ఎలాంటి మార్పు లేదు. ఎక్స్ ప్లస్ వై బై 3 దీని ఏమవుతుంది? ఈ లాగారిథం వాల్యూని ఇక్కడ ఉన్నది గుణిస్తుంది. అంటే ముందు ఉన్న దాన్ని దీని యొక్క మనం ఘాతంగా రాసుకోవచ్చు. n log x is equal log x power n అని రాసుకోవచ్చు కదా. దీన్ని కూడా log of xy పవర్ 1/2 ఇక్కడ ఉన్నదానికి లాగారిథం ముందున్న వాల్యూకి ఏమైతుంది? ఘాతంగా అవుతుంది. ఇప్పుడు చూడండి, log of x plus y by 3 విలువ log of xy పవర్ 1/2 అంటే దాని అర్థమైంది √xy అనే కదా. log of √xy అనే కదా అని అర్థం. ఓవర్ 1/2 మీన్స్ log of √xy అనే కదా. x ప్లస్ వై బై 3 చూడండి, దీని లాగారిథం విలువ రెండింటి కూడా సమానం అంట. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు? ఈ రెండు సమానం అంటే ఆటోమేటిక్ ఈ ప్లేస్ లో ఉన్నవి కూడా సమానమే కదా. x ప్లస్ వై బై 3 ఇజ్ ఈక్వల్ √xy. ఇప్పుడు ఏమైపోయింది? లాగారిథం అనేది లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం కనుక్కోవాల్సిన దాంట్లో రూట్ లేదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ఇరువైపులా వర్గము చేయాలి. దాన్ని చూస్తుండాలి అప్పుడప్పుడు. ఇరువైపులా వర్గము చేయగా అంటే ఎక్స్ ప్లస్ వైకి హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాం. ఇక్కడ 3 కూడా సపరేట్ గా స్క్వేర్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది? రైట్ LHS లో కూడా √xy హోల్ స్క్వేర్ అవుతుంది. చూద్దాం. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది బై దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? మొదటి పదము స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అనేది లవంలో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేసాం. 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ ఏం మిగిలింది? రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే xy. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 9 మల్టిప్లై చేస్తే ఇది 1 ఉంటుంది. ఒకటిని దీంతో గురించిన ఏ దాని గురించి అదే వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ xy 9xy. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2xy ఈజ్ ఈక్వల్ అన్ని ఒక వైపు తీసుకెళ్దాం. అంటే ఏమవుతుంది? 9xy మైనస్ 2xy అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 9xy నుంచి 2xy పోతే 7 ఇంటూ xy. ఇక్కడ మనం కనుక్కోవాల్సిన దాంట్లో x బై వై ప్లస్ వై బై ఎక్స్ దీని
కాసాగు తీసుకుంటే ఏమైంది ఒకసారి చూడండి, హారంలో xy వస్తుంది, అడ్డగుణకారం చేస్తే x² + y² బై xy. అంటే ఇప్పుడు xy చే భాగించగా x ఇరువైపులా మనకు విలువ కావాలన్నాడు, ఇది అని చూపమనిలే, విలువ కావాలన్నాడు. x/y + y/x విలువ ఎంత అన్నాడు, విలువను కనుగొన్నాడు. xy చే భాగించగా ఇరువైపులా భాగిస్తే ఏమవుతుంది, ఇది బై మొదటి టర్మ్ x² / xy ప్లస్ y² / xy ఏమవుతుంది 7xy / xy. x కి x క్యాన్సల్, y కి y క్యాన్సల్, ఒక y కి ఇంకొక y పోయింది, ఒక x కి ఒక x. ఇక్కడ ఏం మిగిలింది, x/y మిగిలింది ప్లస్ ఇక్కడ y/x మిగిలింది. ఇక్కడ ఏమొచ్చింది 7. మనం కనుక్కోవాల్సిన విలువ ఏంటి, x/y ప్లస్ y/x ఎంత వచ్చింది 7. ఇప్పుడు 7వ సమస్యను చూద్దాం. 2.3 power x = 0.23 power y = 1000 అయినా 1/x మైనస్ 1/y విలువను కనుగొనండి అన్నాడు. అక్కడ అయినా అనంత వరకు దాన్ని రాసుకుని ఇవ్వబడిందని రాసుకుందాం. మనం ఏం కనుక్కోవాలి, 1/x మైనస్ 1/y విలువను కనుక్కోవాలి. దానికోసం మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇక్కడ ఏ ఇవ్వబడింది, a = b = c అంటే 3 పదాలు సమానం, a అనేది b కి సమానం, b అనేది c కి సమానం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఇందులో మన అవసరం తగ్గట్టు ఏ రెండింటినైనా సమానంగా తీసుకోవచ్చు. 3 సమానం ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నప్పుడు నేను a = c అని తీసుకోవచ్చు, b = c అని తీసుకోవచ్చు. ఎందుకు ఈ 3 సమానం కదా, ఏ రెండింటినైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం తీసుకుంటే దీని = 1000 అంటున్నా. therefore 2.3 power x = 1000. ఇంకోటి ఏం తీసుకుంటున్నా, 0.23 పవర్ y = 1000. ఇప్పుడు 1/x మైనస్ 1/y వాల్యూ కావాలి కాబట్టి 2 సమీకరణాలుగా తీసుకున్నాం. ఇక్కడ ఒక వేరియబుల్ x ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు వీటిని ఏం చేద్దాం, దీని నుంచి 2.3 ఇక్కడ ఉన్న దీన్ని ఏమని రాసుకోవచ్చు, పవర్ x ని 1000 మీన్స్ 10 క్యూబ్. ఓన్లీ. నెక్స్ట్ దీన్ని 0.23 పవర్ y = ఇది కూడా 10 క్యూబ్. చూద్దాం, a పవర్ x ఇక్కడ ఏం చేస్తున్నా, 2.3 = 10 to the power of ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ అనేది పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ ని భాగిస్తుంది. ఇది ఏమవుతుంది 0.23 ఏమవుతుంది 10 to the power of 3/y అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని 2 అనుకుందాం. ఈ రెండిటి ద్వారా ఒకసారి ఇక్కడ చూడండి, 2.3 పవర్ x = 10 to the power of 3 కదా, ఓన్లీ 2.3 ని రాసుకున్నాను అనుకోండి. ఈ x అనేది 3/x మనకు ఘాతాంక న్యాయంలో. 0.23 ఈ ఎక్స్పోనెంట్ y ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ ని హారంలోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇదేమో 2.3 వాల్యూ, ఇదేమో 0.23 వాల్యూ. నేను దీని 0.23 లో కన్నా మార్చుకుందాం, 10 తో దీన్ని డివైడ్ చేసి 0.23 అవుతుంది. అప్పుడు 0.23 రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ 0.23 ఒక వాల్యూ ఉంటుంది. అంటే అప్పుడు ఈ రెండింటి ద్వారా ఇది ఇదని రాయొచ్చు. ఓకేనా. అయితే నేను ఏం చేద్దాం, దీన్ని మరి 1ని 10 తో డివైడ్ చేద్దాం. 1ని 10 చే భాగించగా 1 అంటే 2.3/10 ఇది 10 to the power of 3/x / 10 ఏమవుతుంది, 10 తోటి భాగహారం అంటే దశాంశ బిందును ఎడమ వైపు ఒక బిందు జరుపుకోవాలి, ఒక అంకె తర్వాత జరుపుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది 0.23 అవుతుంది. ఇది 2.3 కాస్త 0.23 అవుతుంది. ఇది ఏమవుతుంది 10 to the power of 3/x. ఇక్కడ పవర్ ఎంత ఉన్నట్టు 1 కదా, అంటే 3/x పవర్ -1 అంటే 1/a పవర్ m బై a పవర్ n ఉంటుంది. పై లవంలోకి రాసుకోవాలి. ఇక్కడ కూడా 10 to the power of 1 ఉంది కదా,
3/x -1 అని రాసుకుంటున్నాం మన కన్వీనియంట్ కోసం. ఇక్కడ ఉన్న హారంలో ఉన్న 10 ని లవంలోకి రాసుకుంటే ఏమవుతుంది, అదే దాని యొక్క ఎక్స్పోనెంట్ లో నుంచి ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ ని తీసివేయాలి. చూడండి ఇది ఏమవుతుంది, మళ్ళీ 3 అనుకుందాం. 2 3ల నుంచి ఒకసారి గమనించినట్లయితే 2 3లను ఒకసారి గమనించండి, ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 0.23 is equal 10⁻³ -1 అవుతుంది. ఇప్పుడు సమీకరణం 2 సమీకరణం 3ల నుండి ఏమవుతుంది, సమీకరణము 2 మరియు 3ల నుండి ఏంది ఒకటే విలువ, అంటే 0.23 అనేది 10⁻³ కి సమానమైంది, 0.23 అనేది 10⁻³ -1 కు సమానమైంది. అంటే ఏమవుతుంది అంటే దాని అర్థమైంది a is equal to b and a is equal to c, అయితే b is equal to c కదా. అంటే therefore సమీకరణం 2 0.23 ఏమో 10⁻³ -1 సమానమైంది. ఇక్కడ 0.23 ఏమైతుంది 10⁻³ నేను ఈ రెండు సమానం అని తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా, 10⁻³ -1 is equal to ఇది దీనికి సమానం. ఎందుకు 10⁻³ సిన్స్ కావాలనుకుంటే ఏంది a is equal to b కామా a is equal to c implies b is equal to c. అంటే a అనే ఒకే విలువ b కి సమానమైంది, a అనే ఒకే విలువ c కి సమానమైంది అనుకోండి, అప్పుడు b అండ్ c లు సమానము. ఇక్కడ కూడా దాన్ని చూడండి 0.23 విలువ దీనికి సమానమైంది, 0.23 విలువ దీనికి సమానమైంది అనుకోండి. ఒకటే విలువ రెండు వేరు వేరు విలువలను కలిగి ఉండదుగా, ఒకటే కలిగి ఉండదు కాబట్టి అది ఏంటన్నట్టు ఇది సమానము. అందుకే 10⁻³ -1 ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఈ రెండు సమానము, భూములు సమానంగా ఉన్నవి. రెండు పదాలు సమానము, భూములు సమానమైనప్పుడు ఘాతాలు సమానం చేసుకోవాలి. therefore 3/x -1 ఈజ్ ఈక్వల్ టు దీని ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3/y. ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ సమానము 3/y. ఈ -1 ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిద్దాం, ప్లస్ అవుతుంది 1 + 3/y. 3/y ని తీసుకొద్దాం మనకి, ఎందుకంటే 1/x - 1/y వాల్యూ కావాలి కాబట్టి -3/y అవుతుంది ఈజ్ ఈక్వల్ 1. ఇక్కడ ఓవరాల్ ఇక్కడ లవంలో 3 ఉంది, ఇక్కడ లవంలో 3 ఉంది, రెండిట్లో కూడా 3 కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఏమవుతుంది 1/x - 1/y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ గుణిస్తుంది ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిస్తే మనకు కావాలి 1/x - 1/y ఈ బ్రాకెట్ వాల్యూనే కదా, కాబట్టి 1/x - 1/y వాల్యూ ఈ 3 అని ఇటు పంపిస్తే ఈజ్ ఈక్వల్ 1ని భాగిస్తుంది. 1/x - 1/y వాల్యూ 1/3 అవుతుంది. ఇప్పుడు 8వ సమస్య 2⁻x + 1 ఈజ్ ఈక్వల్ 3⁻1 - x అయిన x విలువను కనుగొనండి. ఇక్కడ మనకు ఏమి ఇవ్వబడింది అది రాసుకుందాం ముందు. 2⁻x + 1 ఈజ్ ఈక్వల్ టు 3⁻1 - x అని ఇవ్వబడినది దీని సహాయంతో మనం ఏం కనుక్కోవాలి, x విలువ దీన్ని ఇవ్వబడినది, దీన్ని సాధిస్తే దీని ఏం చేయాలి, సాధిస్తే x విలువ రావాలి. ఈ సమీకరణాన్ని ఈ రెండు దీని ఈజ్ ఈక్వల్ ఇది అన్నాడు అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, x వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసము మనము ఇరువైపుల సమవర్గమానాన్ని తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే మనము ముందే చెప్పుకున్నాము ఇలాంటి క్లిష్ట సమస్యల పరిష్కారం కోసము మనం సమవర్గమానాన్ని ఉపయోగిస్తామని. ఇప్పుడు ఇరువైపులా ఏం చేస్తున్నా, ఇరువైపులా సమవర్గమానము చేయగా తీసుకోగా ఏదైనా పర్వాలేదు. అంటే log of 2⁻x + 1 log 3⁻1 - x. ఇప్పుడు ఇది ఏమైతుంది, ఈ ఏ రూపంలోకి మారింది, log x⁻n అనే ఘాత న్యాయం, సమవర్గమానము ఘాత న్యాయము ఏమని రాయొచ్చు, x + 1 × log 2
ఎక్స్ ప్లస్ 1 ఇంటూ లాగ్ 2. ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ ఏంది 1 మైనస్ ఎక్స్ అనేది ఈ లాగారిథం వాల్యూని మల్టిప్లై చేస్తుంది లాగ్ 3. నో ఇప్పుడు మనము ఈ లాగ్ 2 తోటి ఈ బ్రాకెట్ లో ఉన్న ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం. ఈ లాగ్ 3 తోటి ఈ బ్రాకెట్ లో ఉన్న ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఎక్స్ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 లాగ్ 2 ఈజ్ ఈక్వల్ మళ్ళీ 1 ఇంటూ లాగ్ 3 లాగ్ 3 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3 అంటే ఎక్స్ లాగ్ 3. ఇప్పుడు మనం దీని నుంచి ఎక్స్ విలువను కనుక్కోవాలి అన్నప్పుడు మనము ఎక్స్ పదాలన్నీ ఒకవైపు ఎక్స్ లేని పదాలన్నీ ఒకవైపు రాసుకుందాం. మైనస్ ఎక్స్ లాగ్ 3ని ఎడమ వైపు తీసుకొస్తున్నాం అంటే ఈజ్ ఈక్వల్ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నదాన్ని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొస్తాం. పక్షాంతరం అంటే గుర్తు మారుతుంది, అదే పదం ఉంటుంది కానీ ఇది మైనస్ ఉంది కదా, ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. ఎక్స్ లాగ్ 2 ప్లస్ ఒక దగ్గర రాదు సజాతి ఎక్స్ లాగ్ 3. ఇప్పుడు లాగ్ 2ని తర్వాత మార్చుదాం. లాగ్ 2 లాగ్ 3. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి నేను ఏం చేస్తున్నా, ఎక్స్ ని కామన్ తీస్తున్నా. ఎక్స్ ని కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, లాగ్ 2 మిగులుతుంది ప్లస్ ఇక్కడ లాగ్ 3 మిగులుతుంది. ఈ ప్లస్ లాగ్ 2ని ఏం చేద్దాం, లాగ్ 3 నుంచి అటు పంపించేస్తే పక్షాంతరం చెందిస్తే మైనస్ అవుతుంది. ఫస్ట్ 2 టర్మ్ నుంచి ఎక్స్ కామన్ తీసిన ఈ ప్లస్ లాగ్ 2ని ఈజ్ ఈక్వల్ కి యువతల తీసుకున్న మైనస్ అవుతుంది. ఇది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే ఏమని రాయొచ్చు, దీని లాగ్ 2 ఇంటూ 3 లబ్ధము సమర్గమానంలో లబ్ధ న్యాయము. న్యాయ ధర్మాలలో లబ్ధ న్యాయం అని ఘాత న్యాయం అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇది భాగహార న్యాయం ప్రకారం లాగ్ ఆఫ్ 3/2. దీని ఏం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ 6 ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ 3/2. మనము దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ 6ని ఈజ్ ఈక్వల్ యువతలు పంపిస్తే ఏం చేస్తుంది, లాగ్ 3/2ని డివైడ్ చేస్తుంది బై లాగ్ 6. ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు కదా, ఎక్స్ విలువ ఏమొచ్చింది, లాగ్ ఆఫ్ 3/2 బై లాగ్ 6. 9వ సమస్యను చూద్దాం. అందులో మొదటిది, లాగ్ 2 కరణీయ సంఖ్యనా లేదా అకరణీయ సంఖ్యనా, మీ సమాధానాన్ని సమర్థించండి. ఒకవేళ కరణీయ సంఖ్య అయితే ఎందుకు కరణీయ సంఖ్య అని కారణం చెప్పాలి. ఒకవేళ అకరణీయ సంఖ్య అయితే ఎందుకు అకరణీయ సంఖ్య అనేది చెప్పాలి. అందుకే ఇప్పుడు లాగ్ 2 కరణీయ సంఖ్యనా లేదా అకరణీయ సంఖ్యనా దాన్ని తెలుసుకోవడం కోసము లాగ్ 2ని నేమనుకుంటున్నా, ఒక లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుంటున్నా. అంటే ఎక్స్ అనేది ఏంటిది, వాస్తవ సంఖ్య. అంటే లాగ్ 2 అనేది వాస్తవ సంఖ్య. లాగ్ 2 వాస్తవ సంఖ్య అంటే ఏంటి, మరి కరణీయ సంఖ్య మరియు అకరణీయ సంఖ్యలను కలిపే కదా మనము వాస్తవ సంఖ్య అనేది. కాబట్టి నేను లాగ్ 2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అని అనుకుంటున్నా. ఎక్స్ అని ఒక వాస్తవ సంఖ్య అనుకుంటున్నా. అనుకోగా ఎక్స్ ఏంటిది, మరి ఇక్కడ వాస్తవ సంఖ్య అనమాట. లాగ్ 2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకోగా అనుకుంటే అంటే మనము ఇక్కడ బేస్ ఇవ్వలేదు అనుకోండి, మనము బేస్ ఇవ్వకపోతే మనము 10 తీసుకోవాలి, బేస్ ని 10 గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ లాగ్ 2 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సమర్గమానం నిర్వచనం ప్రకారము ఏమవుతుంది, దీని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని ఘాత రూపంలో రాస్తే ఏమవుతుందంటే ఈ 2 లాగ్ ఆఫ్ 2 అంటే దాని అర్థం ఏంటంటే దీనిది 10 యొక్క ఎంత పవర్ తీసుకుంటే 2 వస్తుంది అని అర్థము. దీనే 10 పవర్ ఎక్స్ అనమాట. దీని ఘాత రూపం ఏమవుతుంది, 2 ఈజ్ ఈక్వల్ 10 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాము. 2 ఈజ్ ఈక్వల్ 10 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అయ్యేటట్లుగా ఎక్స్ దగ్గర ఏ అకరణీయ సంఖ్యను కూడా కనుగొనలేము అయ్యేటట్లుగా రాయండి. అయ్యేటట్లు 2 ఈజ్ ఈక్వల్ 10 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అయ్యేటట్లుగా ఏ అకరణీయ సంఖ్యను మనం కనుగొనలేము. అంటే
కనుగొనలేము. అంటే 2 = 10⁻x అయ్యేటట్లుగా x ఏ అకర్ణీయ సంఖ్యను, అంటే x దగ్గర ఏ అకర్ణీయ సంఖ్య తీసుకున్నా కూడా దాన్ని 10 యొక్క ఎక్స్పోనెంట్ గా ఏ అకర్ణీయ సంఖ్యను తీసుకున్నా కూడా అది 2 రాదు. కాబట్టి ఇక్కడ therefore x అకర్ణీయ సంఖ్య కాదు. కాబట్టి ఏమవుతుంది, x అకర్ణీయ సంఖ్య కాదు. ఎందుకు, ఏదైనా అకర్ణీయ సంఖ్యను ఇక్కడ రాయండి, 10⁻2 వచ్చేటట్టు రాయగలుగుతామా? రాయలేము. కాబట్టి x అకర్ణీయ సంఖ్య కాదు. therefore ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అకర్ణీయ సంఖ్య కాదు అంటే దాని అర్థం ఏంది, అది కరణీయ సంఖ్య అవుతుంది. లేదు, x అనేది అకర్ణీయ సంఖ్య కావడం లేదు. మరి ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అకర్ణీయ సంఖ్య కావడం లేదంటే అది ఆటోమేటిక్ గా కరణీయ సంఖ్య అవుతుంది. x కరణీయ సంఖ్య, x కరణీయ సంఖ్య అవుతుంది. అంటే x అంటే ఏమనుకున్నాం మనము, log2 బేస్ 10 అన్నమాట, అనేది కరణీయ సంఖ్య. అంటే బేస్ ఇవ్వలేదు కానీ మనం తీసుకోవాలి, ఇవ్వకపోయినా ఏంటిది log2 బేస్ 10 గానే మనం భావించాలి. ఇవ్వలేదంటే దాని అర్థము బేస్ 10 అనే, అంటే log2 బేస్ 10 అనేది ఏమవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది. మనము ఇక్కడ ఇంకొక విషయం చూద్దాం. అలా కాకుండా log2 నుండి 2n, log2 బేస్ 2n ఈ రూపంలో, 2n అంటే ఈ రూపంలో ఉందనుకోండి, అంటే 2n మీన్స్ n అనేది ఒక సహజ సంఖ్య అనుకోండి, 2 యొక్క ఘాతం అనుకోండి. అంటే ఇక్కడ 2 కానివ్వండి, 4 కానివ్వండి, 2n = 4 కావచ్చు, 2n = 8 కావచ్చు, 2n = 16 కావచ్చు. log2 ఈ విధంగా ఉందనుకోండి, ఇప్పుడు ఈ రూపంలో అంటే 2n మీన్స్ 2n = 2 కావచ్చు, 4, 8, 2 యొక్క పవర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది ఈ రూపంలో ఉంటే అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది సైడ్ పాయింట్ లాగా రాసుకోండి, గుర్తు పెట్టుకోండి, అకర్ణీయ సంఖ్య అవుతుంది, అగును. ఇది నోట్ అన్నమాట, నోట్ అని కింది రాసుకునే లేదు, సైడ్ కి రాసుకున్నా. log2 బేస్ 2n ఆ విధంగా రూపంలో ఉంటే అది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అసలు రెండవ బిట్టు, log 100 కరణీయ సంఖ్యన లేదా అకర్ణీయ సంఖ్యన అనగానే మనము ఇచ్చిన దాన్ని x అనుకుందాం, ఒక వాస్తవ సంఖ్య లాగా. log 100 = x. మనం ఇక్కడ బేస్ ఇవ్వలేదని అనుకోవద్దు, 10 అనుకుందాం. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో, అంటే log 100 బేస్ 10 అంటే 10 యొక్క ఘాతం ఎంత పెంచితే 100 వస్తుంది అని దాని అర్థం. దీన్ని log 100 బేస్ 10 మీన్స్ ఇక్కడ ఉన్న బేస్ యొక్క ఘాతాన్ని ఎంత పెంచితే 100 వస్తుంది. 100 బై నిర్వచనము, సమర్గమానం నిర్వచనం ప్రకారము దీన్ని 10⁻x అని రాయొచ్చు. ఎడమ వైపు ఏముంది, 100 ఉంది. 100 ఏమని రాసుకోవచ్చు, 10 స్క్వేర్. 10 స్క్వేర్ = 10⁻x. ఇక్కడ రెండు పదాలు సమానంగా ఉన్నాయి, భూములు సమానంగా ఉన్నాయి. రెండు పదాలు సమానము, ఇంకా భూములు సమానము. కాబట్టి కావున ఏమని రాయొచ్చు, కావున x = 2 అవుతుంది. అంటే x = 2. 2 అనేది ఏంటిది, అకర్ణీయ సంఖ్య. ఇక్కడ 2 అనేది అకర్ణీయ సంఖ్య, అకర్ణీయ సంఖ్య. అంటే x 2 అనేది అకర్ణీయ సంఖ్య వచ్చింది. మరి x దేని = x అనుకున్నాం మనము, log 100 బేస్ 10 కదా. therefore log 100 బేస్ 10 = 2 వచ్చింది. కాబట్టి ఇదేంటిది, కరణీయ సంఖ్య అవుతుందా లేదా అకర్ణీయ సంఖ్య అవుతుందా? log 100 బేస్ 10 = 2 అనేది అకర్ణీయ సంఖ్య. log 100 బేస్ 10 అకర్ణీయ సంఖ్య.
అకర్ణీయ సంఖ్య అగును. ఓకే, థ్యాంక్ యూ.